హోమ్ చెఫ్ రెసిపీస్ తెలుగులో టేస్టీగా ఈజీగా గుత్తి వంకాయ తయారు చేసుకోవడానికి ముందుగా చిన్న మిక్సీ జార్లో 10 రెబ్బలు వెల్లుల్లి వేసుకుని ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, ఒకవేళ చిన్నవైతే 2 చెక్కు తీసుకుని శుభ్రంగా కడిగి పెద్ద ముక్కలుగా తరిగి వేసుకుని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఇందులో నుంచి 1 టేబుల్ స్పూను ఈ మిశ్రమాన్ని పక్కకు తీసి పెట్టుకుందాం. దీన్ని మనం పోపులోకి వాడుకుంటాం అన్నమాట. ఇప్పుడు ఈ మిగిలిన ఉల్లిపాయ మిశ్రమంలో 1 ఇంచి అల్లాన్ని చెక్కు తీసి శుభ్రంగా కడిగి ముక్కలుగా చేసి వేసుకుని ఒక అర స్పూన్ వరకు కారాన్ని, పసుపు 1 పావు స్పూన్ వేసుకున్న తర్వాత గరం మసాలా పొడి పావు స్పూను, అలాగే జీలకర్ర పొడి కూడా 1 పావు స్పూన్ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక దాల్చిన చెక్క, లవంగాలు 4-5 వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ గసగసాలు, అర స్పూను సోంపు కూడా వేసుకున్న తర్వాత ఒక 2 టీ స్పూన్ల వరకు చింతపండుని శుభ్రంగా ఈనెలు లేకుండా పెచ్చులు లేకుండా తీసుకుని కడిగి ఇందులోనే వేసి పక్కన పెట్టుకుని ఇప్పుడు ఇందులోకే 2 టేబుల్ స్పూన్లు ధనియాలు, 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, అలాగే వేపుకున్న పల్లీలు అయితే 3టిని కలిపి ఒకసారి వేడి చేసుకోవచ్చు. ఒకవేళ వేపుకొనివైతే ముందుగానే పల్లీలను వేయించుకున్న తర్వాత ధనియాలు, నువ్వులు వేసి బాగా వేగాక ఇందులో వేసుకుని మిక్సీలో కొద్దిగా నీళ్లు పోసుకుని అలాగే 1 టీ స్పూను కల్లుప్పు కూడా వేసుకుని ఈ విధంగా మరీ పలచగా కాకుండా కొద్దిగా గట్టిగా ఉండేటట్లు మిక్సీ పట్టుకోవాలన్నమాట, మెత్తగా పేస్ట్ లాగా. ఇలా పట్టుకున్న దాన్ని మనం 1 అర కేజీ వరకు వంకాయల్ని లేతవిగా తీసుకుని 10 నిమిషాల పాటు ఉప్పు వేసిన నీళ్ళలో నానబెట్టుకున్న తర్వాత ఈ కాడని సగం వరకు కట్ చేసుకుని దాని మీద ఉన్న తొడుగు చివర్లని కూడా ఆరిపోయినట్లు ఉంటే కనుక దాన్ని కూడా కట్ చేసేసి ఈ విధంగా చిన్నవైతే 4 భాగాలుగా, ఒకవేళ పెద్దవైతే 6 భాగాలుగా కట్ చేసుకున్న తర్వాత లోపల పుచ్చులు లేకుండా చూసుకుని ఈ మసాలా ముద్ద పెట్టుకోవాలి. తర్వాత అడుగు మందంగా ఉన్న ఒక వెడల్పాటి గిన్నెని స్టవ్ మీద పెట్టుకుని ఒక 2-3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవచ్చు. ఇక్కడ నేను ఆయిల్ తక్కువ వేస్తున్నాను కాబట్టి 4 టీ స్పూన్లు వేసుకున్నాను. ఇందులోనే ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసుకుని కొద్దిగా చిటపటలాడిన తర్వాత ఇందాక మనం తీసి పెట్టుకున్న ఉల్లిపాయ మిశ్రమాన్ని వేసేసుకుని అందులోనే 2 రెబ్బల కరివేపాకు కూడా వేసుకుని కొద్దిగా ఉల్లిపాయ మగ్గిన తర్వాత మనం మసాలా పెట్టుంచుకున్న వంకాయలన్నిటినీ కూడా పరుచుకున్నట్లుగా ఒకదాని మీద ఒకటి కాకుండా పక్కపక్కన పెట్టుకోవాలన్నమాట. అది ఒక 2-3 నిమిషాల పాటు మగ్గిన తర్వాత మనం మరోవైపుకి టర్న్ చేసుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటూ మూత పెట్టుకునైనా లేదా మూత పెట్టుకోకపోయినా కలుపుకుంటూ దీన్ని ఒక 10 నిమిషాలు మగ్గించుకోవాలన్నమాట. అప్పుడు మనకు పావు వంతు వంకాయ ఇక్కడే ఉడికిపోతుంది. ఈ మసాలా కూడా బాగా పట్టి వంకాయలోను మసాలాలో ఉన్న పచ్చివాసన మొత్తం పోతుందన్నమాట. ఆ విధంగా ఒక 5-10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మగ్గించుకున్న తర్వాత ఒక పెద్ద టమాటా పండు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. దీన్ని కూడా మనం వంకాయలతో పాటు ఉప్పు నీళ్ళలో వేసుకుని 10 నిమిషాల తర్వాత శుభ్రంగా మళ్ళీ కడిగి మామూలు వాటర్తో తర్వాత సన్న ముక్కలుగా తరిగి వేసుకోవాలి. ఒకవేళ టమాటాలు చిన్నవి ఉంటే 2 అయినా వేసుకోవచ్చు. బాగా పండిందైతే బాగుంటుంది. దీన్ని కూడా మూత పెట్టుకుని ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకుంటే టమాటాలు బాగా మెత్తబడిపోయి గుజ్జులాగా అయిపోతుందన్నమాట. అంతవరకు ఉడికించుకున్న తర్వాత మనం వంకాయల్లో కూరుకోగా మిగిలిన మసాలా ఉంటుంది కదా, ఆ మసాలా ముద్దని ఇందులో వేసేసుకోవాలి. ఆ తర్వాత మన మిక్సీ జార్లో 1 కప్పు నీళ్లు పోసుకుని ఆ నీళ్ళంతటినీ కూడా ఇందులో వేసేసుకుందాం. ఒకవేళ వంకాయలు మరీ లేతగా లేకపోతే మాత్రం 2 కప్పుల నీళ్ళైనా వేసుకోవాలి. ఎందుకంటే మనకు వంకాయ ఉడికిన తర్వాత గ్రేవీ ఉండాలి కాబట్టి 2 కప్పులైనా వేసుకోవాలి. గ్రేవీ మరీ చిక్కగా కావాలి అనుకుంటే ఒక 2 టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి కానీ లేదా 4-5 జీడిపప్పులు కానీ వేసుకోవచ్చు. తర్వాత గ్రేవీ బాగా దగ్గరికి అయ్యి మనకు వంకాయ ముక్క మెత్తబడిందో లేదో చూసుకున్న తర్వాత ఉప్పు, కారం ఒకసారి అడ్జస్ట్ చేసుకోవాలి చూసుకుని. చివరగా మనకు వంకాయలు బాగా ఉడికిపోయిన తర్వాత దింపేసుకుని కొత్తిమీర సన్నగా తరిగి కట్ చేసుకున్నది వేసుకోవచ్చు అన్నమాట. దీన్ని మనం రైస్లోకి, చపాతీ, రోటీలోకి తీసుకుంటే చాలా బాగుంటుంది. ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో తయారు చేసి చూసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు గనక నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వంటల కోసం మా హోమ్ చెఫ్ రెసిపీస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.